తెలుగుదేశం పార్టీ మరో అపవాదును కొని తెచ్చుకుంటోంది. ఇప్పటికే వృద్ధులకు సంబంధించిన పింఛన్లు ఇంటింటికి పంపిణీ చేయకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయడం ద్వారా ఒక పెద్ద అపనిందతో పాటు డ్యామేజ్ను కూడా తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. ఇప్పుడు బ్యాంకుల వద్ద వృద్ధులంతా పడిగాపులు కాస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి శాపనార్థాలు పెడుతూ ఉన్నారు. అది చాలదు అన్నట్లు ఇప్పుడు డీబీటీకి సంబంధించిన పథకాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల కోడ్ రావడానికి ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా విద్యా దీవెన ఈ పథకాలకు సంబంధించి బటన్ నొక్కారు. దాదాపు 70 నుంచి 80% మంది లబ్ధిదారుల ఖాతాల్లోనికి నిధులు కూడా జమ అయ్యాయి. మిగిలిన ఆ 20 నుంచి 30% మందికి నిధులు జమ కావాల్సిన సమయంలోని ఎన్నికల కోడ్ రావడం, దాంతో నిధుల జమ అన్నది ఆగిపోయింది. అయితే ఇప్పుడు నిధులు ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ 20 నుంచి 30% మందికి నిధులు జమ చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా 15 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది. కానీ 15 రోజుల నుంచి ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేదు, అనుమతులు లేవు. దీని వెనుక తెలుగుదేశం పార్టీ, ఏపీ బీజేపీలోని కొందరు కీలకమైన నాయకుల హస్తం ఉంది. వాళ్ళే ఈసీ వద్ద లాబింగ్ చేస్తున్నారు. ఈసీపై ఒత్తిడి తెచ్చి ఈ పథకాల అమలుకు అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీంతోపాటు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఈబీసీ నేస్తం కూడా అమలు చేయాల్సి ఉంది. వాటికి సంబంధించిన నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. కానీ అక్కడి నుంచి అనుమతులు రాకపోవడంతో ఆ నిధుల జమ కూడా ఇప్పుడు సాధ్యం కావడం లేదు. ఈ అంశాన్ని ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. డీబీటీ పథకాలను కూడా చంద్రబాబు నాయుడు అండ్ టీం అడ్డుకుంటోంది. ఈ పథకాలని అమలు చేస్తే ప్రజలకు పథకాలు, జగన్మోహన్ రెడ్డి పథకాలను మరోసారి గుర్తు చేసినట్టు ఉంటుంది. వాటి ఆవశ్యకతను వారికి తెలియజేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో నిధులు జమ కాకుండా చూడాలన్న ఒక కుతంత్రంతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు ముందుకు వెళ్తున్నారు. అందుకే ఈసీ నుంచి కూడా అనుమతులు రావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఇప్పటికే ఇదే తరహాలో వాలంటీర్లను అడ్డుకోవాలి అన్న ఒక ఎత్తు వేసి చివరకు వృద్ధుల్లో భారీ డ్యామేజ్ను తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ పథకాల డీబీటీకి సంబంధించి నిధుల జమను కూడా అడ్డుకుంటోంది తెలుగుదేశం పార్టీనే అన్న అభిప్రాయం ప్రజల్లోనికి విస్తృతంగా వెళ్తే మాత్రం తెలుగుదేశం పార్టీ తీరా పోలింగ్కు కొద్ది రోజుల ముందు మరింత నష్టపోవడం అయితే ఖాయం.